Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఏపీలో ఎన్నికలకు ముందు వరకు వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే పవన్నే జగన్ నుంచి అంతా విపరీతంగా విమర్శిస్తూ వచ్చారు. జగన్ అయితే పవన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఘాటైన కామెంట్స్ చేశారు. దానికి తోడు అన్నట్లుగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అలా పవన్తో పాటు ఆయన వెనుకున్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ గిట్టనిది అయిపోయింది. సాధారణంగా చూస్తే పవన్ ఫక్తు పొలిటీషియన్ కాదు. ఆయనకు రాజకీయ వైరాలు ఎవ్వరితోనీ లేవు. అలాంటి పవన్కి కోరి కెలికి ఆగర్భ శత్రువుగా వైసీపీ మార్చుకుంది. పవన్లో ఎంతలా పట్టుదల పెంచింది అంటే ఎంత తక్కువ సీట్లైనా తీసుకొని పొత్తుకు సిద్ధపడేటట్లుగా. మొత్తానికి వైసీపీని ఓడించాలి అన్న ఏకైక ఎజెండాతోనే 2024 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగారు. అలా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకొని పొలిటికల్ హీరోగా నిలిచారు. పవన్ 2 సీట్లలో ఓటమి పాలయ్యారు. ఆయన ఏం చేయగలరు అని వెటకారం ఆడిన వైసీపీ గొంతుకలు అన్నీ మూగబోయేలాగా పవన్ కూటమి కట్టించి మరీ ఫ్యాన్ పార్టీ ఆట కట్టించారు. ఇక ఎన్నికలు ముగిశాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ అంతా అనుకున్నట్లుగా జనసేన అయితే జగన్ మీద విరుచుకొని పడటం లేదు. ఆయన తనకు ఉన్న అపరిమితమైన అధికార బలం చూసుకొని వైసీపీని టాప్ టు బాటం నేతలను తూలనాడటం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఆయనకి రాజకీయ కక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు. అదే సమయంలో పవన్ ఏమిటో ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత 3 నెలలుగా ఆయన ఒక్క మాట కూడా అనటం లేదు. పవన్ ఊసెత్తడం లేదు. ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయటం లేదు. పవన్ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా విరుచుకు పడుతుందో వైసీపీకి ఎరుక అయింది. దాంతోపాటుగా పవన్ వైపు నుంచి కూడా ఏ విధంగానూ ప్రతీకార రాజకీయాలు లేవు. దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని తన యుద్ధాన్ని టీడీపీ మీదనే కొనసాగిస్తోంది. టీడీపీ కూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్న జనసేన బీజేపీలను సైడ్ చేసి టీడీపీని చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది. మరి దీని వెనుక ఏం అర్థాలు ఉన్నాయో తెలియదు, కానీ చంద్రబాబునే వైసీపీ చూస్తోంది. ఆయన మీదనే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది. పవన్ మైనస్ బాబుని ఢీ కొట్టడం వెరీ ఈజీ అనుకుంటోందా, లేక ఏ రోజుకైనా బాబు నుంచి పవన్ వేరుపడతారు అని భావిస్తోందా, లేక బాబుని కార్నర్ చేయడం ద్వారా జనసేన మీద సాఫ్ట్ కార్నర్ని ప్రదర్శిస్తోందా అన్నది ఈ రోజుకైతే తెలియదు. ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది. ఇది కేవలం 3 నెలల్లో వచ్చిన భారీ రాజకీయ మార్పు. జనాలు దీన్ని గమనిస్తారో లేదో తెలియదు మరి.